మేడం విల్లామెరీ కాలేజ్ అంటే ఒక బ్రాండ్. నిజంగా దీంట్లో ఒక సామాన్యుల పిల్లలు, అట్లాగే సెలబ్రిటీల పిల్లలు గూడా సమానంగా అందరూ సమానంగా చదువుకొని, ఆ సామాన్యుల పిల్లలు మళ్ళీ సెలబ్రిటీలు గూడా అయినటువంటి వాళ్ళు ఎంతోమందున్నారు. సో, ఏమనిపిస్తుంది మీకు ఈ విషయం విన్న తర్వాత, చూసిన తర్వాత? అంటే మేము వాళ్ళని అట్లా మోల్డ్ చేసాము. హ్మ్. అంటే వీఆర్ ప్రౌడ్ ఆఫ్ దెమ్. రైట్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. వాళ్ళని మా అకేషన్స్‌లో కూడా ఎనీ పార్టీస్ అలాంటివి ఉన్నప్పుడు కూడా వాళ్ళని ఇన్వైట్ చేస్తాం. హ్మ్. ఇన్వైట్ చేసి వేరే స్టూడెంట్స్‌కి కూడా వాళ్ళు కొంచెం ఇన్స్పిరేషన్‌గా ఉంటారు అని వాళ్ళ చేత అవార్డ్స్ ఇప్పించడం కానీ, వాళ్ళ చేత మాట్లాడిపించడం కానీ, లేకపోతే జడ్జెస్‌గా కానీ వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తూ మా ఎక్స్ స్టూడెంట్స్‌గా ఆపర్చునిటీ ఇస్తాము. ఆల్ స్టాఫ్ మేము అందరం కూడా వీఆర్ వెరీ హ్యాపీ దట్ అవర్ స్టూడెంట్స్ ఆర్ సచ్ ఏ నిజంగా. అంటే హైయర్ ఒక ప్లేస్ అని. ఒక ఇక్కడ చదువుకున్న పిల్లలు ఒక స్టేజ్‌లో, ఒక ప్లేస్‌లో ఉన్నారంటే, మీరు విద్యాబుద్ధులు అందించినటువంటి మీ అందరికి కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. చ ఏంటి మేడం ఎట్లా చెప్తారు? అంటే ప్రత్యేకతలేంటి? ఈ కాలేజ్‌కి, ఇతర కాలేజీలకి ప్రత్యేకత ఏంటి? అంటే ఫస్ట్ ప్రయారిటీ వి విల్ గివ్ ఫర్ ఎడ్యుకేషన్. హ్మ్. బట్ ఓన్లీ ఎడ్యుకేషన్ ఈ రోజుల్లో అది వాళ్ళు అంటే వాళ్ళ ఇంట్రెస్టు, రె వాళ్ళకున్నటువంటి టాలెంటు అవన్నీ కూడా చెప్పలేకపోతారు ఓన్లీ ఎడ్యుకేషన్ టీచ్ అవును. చేస్తే. అవును. అందుకని మేమేం చేస్తాము అంటే ఒక ప్లాన్ చేసుకుంటాం. ఇయర్ హ్మ్. ప్లాన్. హ్మ్. ఆ ఇయర్ ప్లాన్‌లోనే ఏ టైంలో ఏమి చేయాలి? అంటే ఈ టైంలో టీచింగు, ఈ టైంలో టెస్ట్‌లు, ఈ టైంలో యాక్టివిటీసు అని. ఈ యాక్టివిటీస్ చేసేటప్పుడు వాళ్ళ టాలెంట్స్ అన్నీ బయటకొచ్చేస్తాయి. ఈ యాక్టివిటీస్ కూడా సబ్జెక్ట్ బేస్డ్ యాక్టివిటీస్ చేస్తాం ఎక్కువగా. అంటే ఇప్పుడు సైన్సెస్ వాళ్ళుంటే సైన్స్ ల్యాబ్స్ చూసారు కదా మీరు. అవును. ఆ హ్మ్. ల్యాబ్స్ అన్నీ కూడా వెల్ ఎక్విప్డ్. హ్మ్. ఎక్కడ ఏ జూనియర్ కాలేజ్ కూడా అట్లాంటి ల్యాబ్స్ ఉండవు. హ్మ్. వెల్ ఎక్విప్డ్ మాకు వెల్ ట్రైన్డ్ టీచర్స్ ఉన్నారు. హ్మ్. వాళ్ళు చక్కగా ట్రైన్ చేస్తారు. అందుకని దే ఆర్ వెరీ హ్యాపీ అకాడమిక్ సైడ్. అలానే మాకు మెయిన్ ఇంగ్లీష్. బికాస్ దట్ ఈస్ ఇంపార్టెంట్ అవును. ఖచ్చితంగా. అంటే ఫ్యూచర్‌లో లాంగ్వేజ్. ఎక్కడికి వెళ్ళినా, విదేశాలకు వెళ్ళినా, ఎక్కడైనా గానీ దట్ వెరీ కంపల్సరీ వచ్చుంటే బావుంటుంది. హ్మ్. బాగుంటుంది. హ్మ్. అందుకని మా ఇంగ్లీష్‌కి మేము చాలా ఇంపార్టెంట్ ఇస్తాము. హ్మ్. చాలా డిబేట్స్ ఇంగ్లీష్‌లోనే డిబేట్సు, ఎలక్యూషన్సు, ఆహ్, అండ్ ఇవి డ్రామాలు అలా అన్ని అలాంటివన్నీ కూడా రకాలుగా. అన్ని రకాలుగా అటు డ్రామాలో అటు కల్చరల్‌గా ఉంటుంది. ప్లస్ అట్ ది సేమ్ టైమ్ వాళ్ళు ఒక క్యారెక్టర్‌ని డిపెక్ట్ చేస్తారు. అవును. లాంగ్వేజ్ ఉంటుంది. హ్మ్. అన్నీ మిక్స్డ్ అనమాట. అట్లా మిక్స్డ్‌గా ఉంటాయి కాబట్టి స్టూడెంట్స్ అన్ని రంగాలలో గూడా వాళ్ళు షైన్ అవ్వటానికి అవకాశం ఇస్తాము.